రేపొద్దున ముద్రగడ పద్మనాభం గారు ఏమని అడుగుతారు? నా కాపులకు మాత్రమే రిజర్వేషన్ కావాలంటే దేశవ్యాప్తంగా మరాఠాలు ఉన్నారు, గుజ్జర్లు ఉన్నారు, జాట్లు ఉన్నారు, వీళ్ళందరూ అడుగుతారు కదా. మరి ఎట్లా? అది జాతీయ సమస్యలు. సో దాన్ని సాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్ర ప్రభుత్వం చెప్పక 2 సంవత్సరాల ముందరే రిజర్వేషన్ల అంశానికి ఏకైక పరిష్కారం ఓసీ కులాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని నేను ఫేస్బుక్ పోస్ట్ పెట్టాను, మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. రిజర్వేషన్లకి ఏకైక పరిష్కారం అది. ఓసీ కులాల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిజర్వేషన్లకు ఒకే దెబ్బతో వేటు వేసేశారు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన దగ్గర ఇష్యూ లేదు, రిజర్వేషన్ లేదని. మరి ఆయన ఎందుకు తీసుకోవటం? ఏది ఎవరు? కాపులకు ఆయనకి రాజకీయాల్లో ఆసక్తి ఉండొచ్చు, నాకు ఆసక్తి ఉంది. ఇప్పుడు వైసీపీ టికెట్ నుంచి నేను కూడా అడుగుతున్నాను, నేను కూడా అప్లై చేశాను. నాకు అవనిగడ్డ టికెట్ అవకాశం ఉంటే ఇవ్వండి అని. తప్పేముంది? ఎవరైనా నేను జనసేనలో కూడా అడుగుతాను, కావాలంటే టీడీపీలో కావాలని వాళ్ళు టికెట్ ఇస్తా అంటే అడుగుతాను. సో కాపు కన్సాలిడేషన్ కోసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులను ఒకలే కాదండి, అన్ని కులాలని అక్కడ చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. దయచేసి కాపులను ముద్ర వేయకండి. బీసీల సంగతి, ఎస్సీ ఎస్టీల సంగతి అందరినీ తీసుకుంటుంది కదా దగ్గరికి. కాపు అంటే ముద్రగడ పద్మనాభం గారు పేరు అనగానే మనకు వినిపించేది కాపు. ముద్రగడ పద్మనాభం గారు దాని గురించి అడుగుతారు. ముద్రగడ పద్మనాభం గారు, రంగా గారు అబ్బాయి రాధా గారు వీళ్ళిద్దరిని తీసుకోవడానికి వాళ్ళు ఆసక్తి చూపించుండొచ్చు. ఇప్పుడు రాధా గారు గత ఎన్నికల్లో పార్టీ మారారు. పార్టీ మారిన తర్వాత రంగా అభిమానులు దాన్ని జీర్ణించుకోలేదు చాలామంది. సో ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏముందో, నేను తెలుగుదేశంలో ఉండటాన్ని రంగ అభిమానులు జీర్ణించుకోవట్లేదు కాబట్టి నా తండ్రి గారిని అభిమానించే వాళ్ళు నన్ను కొద్దిగా దూరం పెట్టారనే భావన ఆయనకేమైనా కలిగిందేమో. కరెక్టే, చేరికలు అయితే బాగానే వస్తున్నాయి, కానీ వెళ్ళేవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు చాలా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలనుకుంటానండి, చూస్తాను గరుడలో టికెట్ ఉందేమో చూస్తాను, గరుడ హౌస్ఫుల్. లేకపోతే తర్వాత ఇందిరాకి వెళ్తాను, ఇందిరా హౌస్ఫుల్. సూపర్ లగ్జరీ చూస్తాను, అది కూడా హౌస్ఫుల్. అల్ట్రా డీలక్స్ చూస్తాను, అది కూడా హౌస్ఫుల్. పల్లె వెలుగులో వెళ్తాను. లేకపోతే షేర్ ఆటోలో ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు షేర్ ఆటోలో వెళ్తాను. సో హౌస్ఫుల్ ఉన్నవాళ్ళు నాకు గరుడలో టికెట్ దొరకలేదు కాబట్టి మిగతా అన్నీ వేస్ట్ అంటే ఎట్లా? సో వాళ్ళు బయటికి వస్తున్నారంటే అక్కడ హౌస్ఫుల్ కాబట్టే బయటకు వస్తున్నారు. అవునా? అంటే ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు కదా. అది ఇప్పుడు అదే చెప్తున్నా, గరుడలో 45 సీట్లు 48 సీట్లు ఉంటాయి. 100 మంది నిలబడితే ఏం చేస్తారు? 60 మంది అందరినీ ద్రాక్ష పుల్లన్నా ఉందో మీకు తెలుసు కదా. 175 సీట్లు, వై నాట్ 175 అనుకున్నప్పుడు ఇలా అసమ్మతి తీసుకొస్తే ప్రాబ్లం కదా అని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదండి, నాకు అవనిగడ్డ టికెట్ పోటీ చేయాలని నా మనసులో ఉంది. నేను అప్లై చేశాను. 10 మంది లైన్లో ఉంటే నా చివరి పేరు నాకు ఇవ్వలేదంటే నాకు ఇవ్వలేదు నేను కోపం తెచ్చుకుంటే నా అంత స్టూపిడ్, నా అంత ఈడియట్ సన్నాసి ఎదవ ఎవడు ఉండడు. నాకు నామినేషన్ వేయడానికి కార్లో డీజిల్ కొట్టించుకున్న డబ్బులు లేవు, నేను టికెట్ ఆశిస్తున్నాను. పక్కన 5 పార్టీలు మీ మీద పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి. 5 పార్టీలు కలిసి కావాలని అనుకుంటే కాంగ్రెస్ కూడా కలుస్తుందేమో. 5 కాకపోతే 4. ఇప్పుడు జేడీ గారు పెట్టారు ఆయా పార్టీ. మరి ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చింది, వాళ్ళే కావాలని పెట్టించారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు 2 రకాల వాదనలు అయితే భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు అవకాశం అయితే ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ మహారాష్ట్రలో నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఎలక్షన్స్ వస్తున్నాయంటే దాదాపు 75 నుంచి 80 పార్టీలు ఒక్కసారిగా ముందుకు రావటం, మళ్ళీ ఆ తర్వాత పార్టీలన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఏదో రకంగా. యూపీలో కూడా ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్తున్నానంటే ఒక మనిషిని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి, మళ్ళీ ఆ పార్టీలు. అందుకని ఆంధ్రప్రదేశ్లో నేను చెప్తున్నానంటే విపక్షాలకి, మీకు ఈ మహాగఠబంధన్ యూపీలో ఫెయిల్ అయింది, మహారాష్ట్రలో ఫెయిల్ అయింది కాబట్టి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ని, నవాజ్ షరీఫ్ని, అలాగే ఇటు షేక్ హసీనాని వాళ్ళని కూడా మద్దతు కోరండి, తప్పేం లేదు. ప్రయత్నించండి, వాళ్ళని కూడా క్యాంపెయినింగ్ తీసుకురండి. సో ఎంతమంది కలిసినా ఇప్పుడు ఈ రోజు ఉన్న మీ మీసం మాత్రం తగదంటారు. నా మీసం మాత్రం తగదు, సగం మీసం. అదే మీ సగం మీసం మాత్రం మీది రాదని అంటారు. 175కి 175. నో ఐ సెడ్ గెలుస్తుంది అన్న వరకే ఆ మీసం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ గా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఇప్పటికీ నేను ఇన్ని రకాల కాంబినేషన్స్ వెళ్తున్నాయి చుట్టూ. చంద్రబాబు నాయుడు, షర్మిల గారు ఎడుతున్నారు టీడీపీ జనసేన కలిసి వెళ్తాయి, లేకపోతే బీజేపీ కూడా కలుస్తుంది. జేడీ ఆయన కూడా పార్టీ పెట్టాడు.
ఆ పార్టీ కూడా జేడీ కొంచెం లక్ష్మణ్ ముందుకెళ్తుంది. దయచేసి ఇందులో తీసుకురాబకండి. ఎందుకని? జేడీ లక్ష్మణ్ టోటల్గా మాట్లాడదాం ఆయన గురించి. టోటల్ దయచేసి దాన్ని ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన నడుస్తున్న తీరు వేరు, ఆయన వెళ్తున్న డైరెక్షన్ వేరు. దాని గురించి మరి చెప్తాను కానీ మరి మిగతా ఏపీ ఎన్నికలకేగా ఆయన కూడా పోటీ చేస్తుంది. అది చెప్తాను కదా, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకే. నాకు ఇంత నమ్మకం ఎలా ఉంది అంటున్నారు కదా, నాకు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని జగన్మోహన్ రెడ్డి మీద కాదు నమ్మకం, నాకు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం. చంద్రబాబు నాయుడు ఎవడూ నమ్మడు, ఈ భూప్రపంచం మీద ఎవడూ నమ్మడు, సొంత కుటుంబ సభ్యులు నమ్మరు. 14 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి. మీరు అదే చెప్తున్నాను. 1995లో మామన్ కూలదోస్ వచ్చారు, తర్వాత 99లో యాక్సిడెంటల్గా వచ్చారు, తర్వాత 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, 2014లో ఆయన ఎవరు నమ్మలా. నమ్మించేందుకు ఒక మాస్క్ పెట్టుకున్నాడు, ఆ మాస్క్ పేరే పవన్ కళ్యాణ్. ఓకే. చంద్రబాబు నాయుడు పేరు మీద గెలవాలా ఆయన. మరి ఆ మాస్క్ ఇప్పుడు ఉందిగా. నేను అదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడుతో ఎప్పుడైతే ఎవడైనా కలిస్తే పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ మొత్తం గంగపాలు అయిపోయింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. నా విశ్లేషణ చెప్తున్నా, వైఎస్ఆర్ నాకేం తోస్తుందో నేను చెప్తున్నా. పోనీ మీ విశ్లేషణ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. చంద్రబాబు నాయుడు అపనమ్మకం ఆ స్థాయిలో ఉంది, ఆ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ముఖ్యమంత్రిగా ఉంటే పెన్షన్ ఇస్తా అన్నారు, సంక్షేమ పథకాలు ఇస్తా అన్నారు కదా. కరోనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు ఆపేసేయండి, కరోనా ఉంది, ఆదాయం లేదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, ఆపేసేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, కోటీశ్వరులే డబ్బులు లేక విలవిల్లాడుతున్నారు, మిడిల్ క్లాస్ భోజనానికి ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్ మీద బతికే వాళ్ళకి ఆ పెన్షన్ కూడా లేకుంటే వాళ్ళు ఏమైపోతారు, ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పెన్షన్లు వెళ్లాల్సిందే. 2 రోజులు ఆయనని పెన్షన్లు ఆపేద్దామని ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. ఏది ఆగినా సరే పెన్షన్లు ఆగకూడదు. నంబర్ 2, జీతాలు లేట్ అవుతున్నాయి, 15వ తారీఖు 18వ తారీఖు పడుతున్నాయి, మీరు ముందేమో పెన్షన్లు ఇచ్చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అంటున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ డిస్కషన్ వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ నేనేం చెప్తున్నానంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములు, దేశానికి వాళ్ళ యజమానులు, వాళ్ళ దగ్గర రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ ప్రజలకి ఉద్యోగం చేస్తున్నారు. ఫస్ట్ డబ్బు వెళ్ళాల్సింది యజమానికి అవసరాలు తీరిన తర్వాతే పని వాళ్ళ అవసరాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముందు సంక్షేమ పథకాలకు డబ్బులు వెళ్ళాలి, 1వ తారీఖు నాడు డోర్ కొట్టి డబ్బులు ఇవ్వాలని ఏదైతే అంటున్నారో, జీతాలు ఆపైనా సరే అది కరెక్ట్. అది యజమానికి కదా ముందు వెళ్ళాల్సింది, యజమాని తర్వాత కదా సేవకులకి. మన గవర్నమెంట్ ఉద్యోగులు, రాజకీయ నాయకులు అందరు సేవకులు. యజమానికి వెళ్ళిన తర్వాత, యజమాని అవసరాలు తీరిన తర్వాత సేవకులు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి వచ్చినా పెద్దగా ఏమి అబ్బో పడుతున్నాను అసలు ఈ 150 దాటేస్తారు జగన్మోహన్ రెడ్డి. అదేంటి? బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వస్తే 151 రికార్డ్ బ్రేక్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని ఎగ్గొట్టింది బీజేపీ. కలిసి వస్తే చాలా కష్టం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు వాళ్ళకే చెప్తున్నాను. క్వైట్ కాంట్రవర్షియల్ గా ఉంది మీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా. అందుకనే నేను వైసీపీ అనలిస్ట్ గా చూడకండి, నా ఎక్స్ప్లెనేషన్ చూడండి అంటాను. ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, మేము వస్తే 10 సంవత్సరాలు ఇస్తానని నమ్మబలికి ఎగ్గొట్టింది భారతీయ జనతా పార్టీ. అంటే ఆంధ్రప్రదేశ్ వినాశనం కోరుకునే పార్టీ ఒకటైతే, మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు, ప్యాకేజీ ఇచ్చినా చాలు అని బాండ్ పేపర్ రాసిన వినాశకారు ఇంకొకళ్ళు చంద్రబాబు నాయుడు. మీరు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మీ తాట తోలు తీస్తున్న పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోగానే ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన మోడీతో పొత్తు పెట్టుకున్నాడు, అంటే వినాశకారితో పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వినాశకార శక్తులన్నీ ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనకార శక్తి జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. వీళ్ళ మధ్యలో పోటీ. ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఎవరు కావాలనేది. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా కలిస్తే వాళ్ళు వినాశకార శక్తి కదా, ఏం మాట్లాడలేదు కదా. అంటే ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి అగెనిస్ట్ గా వచ్చిన వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా గురించి కష్టపడని వాళ్ళు, నోరు విప్పని వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వినాశకారకులే. అది చింతా రాజశేఖర్ గారి స్టేట్మెంటా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు ఇస్తున్నారు అసలు? సార్ ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, మిగతా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ని ఎవరు పట్టించుకోలేదా? ఏ విషయంలోనూ పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకున్నారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున రోడ్లు బాగలేవు అన్నారు, పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో చెప్తా ఉంటారు. రోడ్లు బాగలేవు ఎందుకు? ఖజానాలో డబ్బులు లేవు. ఉద్యోగస్తులకు సరైన టైంకి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బులు లేవు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెడుతున్నావు? పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇవన్నీ. మరి అన్ని చెప్పిన పవన్ కళ్యాణ్కి ఖజానాలో డబ్బులు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల లేవని ఎందుకు చెప్పడు? ఇవన్నీ ఆలోచిస్తారా ప్రజలు? పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, ప్రజలకు చెప్తున్నాడు కదా.
ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. అయ్యా మరి సన్నాసి దద్దమ్మ ఖజానాలో డబ్బులు ఎందుకు లేవు అది కూడా చెప్పరా బాబు? అదెందుకు చెప్పవు నువ్వు? ప్రత్యేక హోదా ఇవ్వరందువల్ల ఖజానాలో డబ్బులు లేవని ఎందుకు చెప్పవు? మీరు ప్రతిదీ ప్రత్యేక హోదాతో ముడిపెడతారు. ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రతి ఒక్కటి ప్రత్యేక హోదాతో ముడిపడి ఉన్నది. ఓకే, ఎవ్రీథింగ్. ఆ విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలీదా? తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రత్యేక హోదా అడిగింది గట్టిగా. ఈ మిగతా వినాశకాల శక్తులు ఉన్నాయి చూసారు, రెండు మెయిన్ వినాశకాల శక్తి భారతీయ జనతా పార్టీ ఇవ్వనంటుంది. వాడేమో ప్రత్యేక హోదా అడుగుతున్నాడు. సార్ మాకు ఇవ్వకపోయినా పర్లేదు సార్, మేము వచ్చేస్తాం సార్, మా రాష్ట్రం సంఖ్య నాకిపోయినా పర్వాలేదు సార్, మేము మీ అంటున్నాం సార్ అని దింపండి, మమ్మల్ని ఎక్కించండి. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గోయింగ్ టు సే. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కావాలన్న మరుక్షణం వాడిని దింపేయండి సార్, మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, మా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, మా రాష్ట్రానికి యువతకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, మేము వచ్చేస్తాం, మేము పొత్తు పెట్టుకుంటాం, వాడిని దింపేయండి సార్. ఎట్లా అడుగుతారు ఎవరైనా సరే? ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4.5 ఏళ్లుగా 4 సంవత్సరాల 9 నెలలు రాష్ట్రాన్ని పాలిస్తోంది. అటు పక్కన టీడీపీ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రాన్ని పాలించింది. అది నచ్చక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. సో ఇది నచ్చలేదనుకోండి, ప్రత్యామ్నాయం ఏంటి? మీరు ఒకవేళ నచ్చని వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాక్యూమ్ క్రియేట్ అయింది అనుకోండి, అది ఎవరు ఫిల్ చేసుకుంటారా? వాక్యూమ్ చెప్తున్నా కదా, మీకు పొయ్యి కావాలా, ప్యానం కావాలా, లేకపోతే ఏసీ కావాలా? మీకు ఏసీ లేకపోయి ఉండొచ్చు, ఏసీ లేకపోతే ఫ్యాన్ ఉంది, కనీసం ఆ ఫ్యాన్ కింద బతకండి. అదే ప్యానం మీదకి పొయ్యి మీదకి ఎందుకు వెళ్తారా బాబు? ఏదో బాగున్నట్టుంది కొంచెం మీరు వేసింది. నేను చెప్పలా, ప్రజలకు చెప్తున్నా నేను. ఏసీ లేకపోతే లేకపోయింది, పెనం మీద వద్దు, కావాలంటే ఫ్యాన్ వేసుకోండి. ఫ్యాన్ కింద సేదరండి, ప్యానం మీదకి పొయ్యిలోకి పోతానంటారు ఎందుకంటున్నా? అంటే టీడీపీలోకి వెళ్తే పెనం మీదకి వెళ్ళినట్టు, టీడీపీ మీదకి వెళ్తే పొయ్యిలోకి వెళ్ళినట్టు. టీడీపీ జనసేన అయితే కొద్దిగా ప్యానం మీద ఉన్నట్టు. ఆ రెండు పడే దూరంగా ఉంటే ఫ్యాన్. ఏసీ మరి ఏసీ అనేది రాబోయే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ పరిపాలన ఎట్లా ఉంటుందో చూపిస్తారు. ఇప్పుడు ఫ్యాన్ పరిపాలన చూపిస్తున్నారు. ఓకే, రాబోయే పరిపాలనలో ఏసీ పరిపాలన ఎలా ఉంటుందో రాబోయే 5 సంవత్సరాల్లో చూపిస్తారు. సరే, ఇందాక మనం కొంచెం ఒక సబ్జెక్ట్ గురించి అనుకున్నాం, జేడీ గారి గురించి. ఆ పార్టీ ఎందుకు వస్తున్నట్టు, ఆయన ఎందుకు పార్టీ పెడుతున్నట్టు? ఇప్పుడు ఆయన ఏమన్నారంటే, గాజువాక్ ఎన్నికల్లో పోటీ చేశారు ఆయన. గాజువాక్ కాదు, విశాఖ. మరి అక్కడ ఏమో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు ఆయన. గాజువాక్ మీరు ప్రభావం చూపించారా లేదా అనేది నేను చెప్పడానికి నేను సమాధానం చెప్తాను.